कैसे है అమ్మా ఇప్పటి వరకు మనకి 4 లెసన్స్ అయ్యాయి. 4 లెసన్లో కూడా మీరు టెస్ట్ రాశారు. 4 లెసన్లో విన్నారు. 4 లెసన్ టెస్టులు అయిపోయి ఇప్పుడు 5th లెసన్ అమ్మా లాగ్ గీత్. 5th లెసన్ లాగ్ గీత్. లాగ్ గీత్ యొక్క కవి పేరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఆయన జీవనకాలు 1910లోనే జన్మించారు. ఆయన లాగ్ గీత్ యొక్క ముఖ్య కవి ఎవరు అంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ కిసి పాठ का कवि है అంటే లాగ్ గీత్ అని మనం చెప్పుకోవాలి. భగవత్ శరణ్ ఉపాధ్యాయకి జన్మ కబ్ హువా అంటే 1910లోనే ఆయన జన్మించాడని ఆన్సరు చెప్పాలి. ఇప్పుడేమో మనం లెసన్లోకి వెళ్దామమ్మా. కవి పరిచయం విధి విశేష చూడండి. విధి విశేష లోక్గీత్ నిబంధ పాఠ హే. లోక్గీత్ ఒక నిబంధ అంటే సారాంశం అన్నమాట. ఒక దానికి ఒక సారాంశం మనం చెప్పుకోబోతున్నాం. నిబంధక అర్థ హే బాంధన అంటే ఏంటి, అన్ని సమూహాలు ఒక దానికోసం ప్రత్యేకించి ఒక మనం చెప్పుకోబోతున్నాం. దానికోసం చెప్పుకునేదాన్ని ఒక పెద్ద కథగా చెప్పుకునేది బాంధన అని అంటారు. సుందర్ और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. సుందర్ అంటే అందమైన పదాలతో ఒక భావనతోనే నిర్మించబడిన దాన్నే నిబంధని అంటారు. రామచంద్ర శుక్లా ने अनुसार निबंध गद्य की कसौटी है. రామచంద్ర శుక్లా నిబంధ పద్యానికి గద్యానికి కసోటి అంటే ప్రత్యేక గాంచినవారు. ఇప్పుడు లేఖక పరిచయం. भगवत शरण उपाध्याय हिंदी साहित्य का सुपरिचित रचनाकार है. भगवत शरण उपाध्याय हिंदी సాహిత్యం యొక్క సుపరిచిత రచనాకర్. ఆయన ఒక హిందీ సాహిత్యానికి ఒక అద్భుతమైన కావ్యాలన్నీ రచించేవారు. ఇన్కా జన్మ సన్ 1910 में हुआ. ఆయన ఎప్పుడు జన్మించాడు? 1910లోనే జన్మించారు. इन्होंने कहानी, कविता, रिपोर्टर, निबंध, बाल साहित्य अपनी विशेष छुप छोड़ी है. ఆయన ఇవన్నిటిలోని చాలా ముఖ్యంగా పేరు పొందాడు. విశ్వ సాహిత్యక రూపురేఖ, కాళిదాస్ కా భారత్, टूटा आम, गंगा गोदावरी आदि इनका प्रसिद्ध रचना है. इनके प्रसिद्ध रचना ఈయనకి రచించిన ప్రసిద్ధ రచనలు ఏంటంటే కాళిదాసు का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनके प्रसिद्ध रचना है. చూడండమ్మా విషయ ప్రవేశ్ పాఠంలోకి వెళ్దాం. हमारे संस्कृति में लोकगीत और संगीत का अच्छा संबंध है. మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయంలో లోకగీత్ ఇంకా సంగీతాన్ని. లోకగీత్ అంటే ఏమిటి? జనతా అంటే ప్రజల యొక్క జానపద గేయాలని లోకగీత్ అని అంటారు. ఈ లోకగీత్కి సంగీతానికి చాలా అట్టా సంబంధం ఉంది. मनोरंजन की दुनिया में आज भी लोकगीत का महत्वपूर्ण स्थान है. ఈ ఎంటర్టైన్మెంట్ సమయంలో కూడాను మన యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఎంత వచ్చేసింది. టెలిఫోన్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, మ్యూజిక్ సెట్స్ అన్నీ చాలా వచ్చాయి. అయినా కానీ దాని లోకగీత జానపద గేయాలకి దానికి ఉన్న ప్రాధాన్యత దానికే ఉన్నాయి. గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రస్ సే నీరాస్ హో జాతా హై. పాటలు కానీ సంగీతం కానీ ఏమీ లేకపోతే మన యొక్క మనసు నిరాశగా ఉత్సాహం లేకుండా నీరసంగా ఉంటుంది. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ఇందుకనే ఇదన్నిటికీ సంబంధించే భారతదేశంలోనే జానపద గేయాలకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ పాఠాల ద్వారా మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం. लोकगीत अपने लोच तजागी और लोकप्रियता में शास्त्रीय संगीत में भिन्न है. लोकगीत सीधे जनता की संगीत है. घर, गांव और नगर की जनता के गीत है. ये इनके लिए साधन की ज़रूरत नहीं होती. त्योहार और विशेष अवसरों पर ये गाया जाते हैं. सदा से ये गाए जाता रहे हैं और इनकी रचना वाली भी अधिकतर गांव के लोगों ही है. शास्त्रीय स्त्रियों ने भी इनकी रचना के विशेष भाग लिया है.
ये गीत बाजे की मदद से बिना ही या साधारण ढोलक की झांझ करताल बांसुरी आदि की मदद से गाया जाता है। लोकगीत अपनी ताजा लोज तजागी और अलोकप्रियता के शास्त्रीय संगीत से भिन्न है। అంటే ఏంటి? లోకగీత अपनी लोज तजागी అంటే ఏంటి? लोक ఓకే, लोकगीत अपनी लोज तजागी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। ఏంటంటే లోకగీత अपनी लोज అంటే ఒక తాజాగా లోకప్రియతమే శాస్త్రీయ సంగీత से भिन्न है। ఆ యొక్క లోక జానపద గేయాలు శాస్త్రీయ సంగీతానికిను జానపద గేయాలకి చాలా తేడా ఉంది। లోకగీత్ సీదా జనతాకి సంగీత హే। లోకగీత్ అన్నది ప్రజల యొక్క సంగీతం, అంటే సీదా అంటే జానపద గేయం అన్నమాట। ఘర్ గాంవ్ और నగర్ की जनता की गीत है। నగరాల్లో గ్రామాల్లోనే అన్నిటిలో కూడా జానపద గేయాలు పాడబడతాయి। ఇన్కే లియే సాధనకి జరూరత్ నహీ హోతీ। దానికోసం అని చెప్పి జానపద గేయాలకి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడతారట। త్యోహార్ और విశేష అవసరం पर ये गाया जाता है। పండుగల కోసం ఏదైనా అతి ముఖ్యమైన అవసరాల కోసం ఈ పాట పాడతారు। సదా సే ఏ గాయ జాతా రహా హై। ఎల్లప్పుడూ కూడా ఈ పాట పాడుతూనే ఉంటారు। और इनकी रचना वाली भी अधिकतर गांव के लोग है। దీన్ని రచించిన వాళ్ళు ఎక్కువగాను గ్రామాల్లోనే నివసిస్తూ ఉంటారట। स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है। స్త్రీలు కూడాను జానపద గేయాలను రచించడానికి ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు। ये गीत बजे बाजों की मदद के बिना ही या साधारण ढोलक झांझ करताल बांसुरी आदि के मदद से गाया जाता है। ఇది ఎలాంటి ఎక్కువ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా డోలు, దప్పులు, ఫ్లూటు వీటితోనే వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు। एक समय याद जब शास्त्रीय संगीत से सामने इनके होया समझ जाता था। अभी हाल तक इनकी बड़ी उपेक्षा की आती थी, पर इधर साधारण जनता की और जो लोगों की नज़र फिरके थे साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है। इनके लोगों में विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है, और इसी प्रकार अनेक संग्रह अब तक प्रकाशित हो गया है। एक समय या जब शास्त्रीय संगीत के सामने इनको होया समझ जाता था, सभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी। అంటే ఒక సమయంలో శాస్త్రీయ సంగీత్కి సామ్నే ఇన్కే హోయా సమజ్ జాతా తా। ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం దగ్గర ఈ యొక్క దీన్ని ఎక్కువగా ఏమీ అనిపించుకుండేది కాదట, అంటే మంచి పేరు గట్ట ఉండేది కాదట। అవి ఇన్కి బడి ఉపేక్షకి జాతి థీ। అప్పుడు ఆ శాస్త్రీయ సంగీతం దగ్గర జానపద గేయాలంటే ఏదో మూలంటూ ఉండేదట, అంటే దానికి ఒక ప్రాధాన్యత లేకుండా ఎక్కువ పాపులారిటీ లేకుండా ఉండేదట। కానీ ఇప్పుడు శాస్త్రీయ సంగీతానికి ఎంత పెద్ద స్థానం వచ్చిందంటే చాలా పెద్ద స్థానం, దానికి ఎక్కడికి వెళ్ళినా ఆ శాస్త్రీయ సంగీతాలు జానపద గేయాలనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట। पर इधर साधारण जनता और जो लोगों की नज़र फिर हो तो साहित्य और कला क्षेत्रों में भी परिवर्तन हुआ है। ఇది జానపద గేయాలు శాస్త్రీయ సంగీత శాస్త్రీయ సాహిత్య और కళా క్షేత్రం में भी అంటే సాహిత్య కళా క్షేత్రాల్లో కూడాను ఈ యొక్క పాటలు పాడబడుతుందంట। ఒకప్పుడు దీనికి ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళే ఇప్పుడు సాహిత్య और कला क्षेत्रों में भी ఈ పాటలు పాడుతున్నారు। अनेक लोगों के विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधे है। అంటే చాలామంది వివిధ బోలియో అంటే ఎన్ని లాంగ్వేజ్ల్లో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడాను ఈ యొక్క జానపద గేయాలను ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు। और इसी प्रकार अनेक संग्रह अब तक प्रकाशित हो गया है। అందుకోసమే ఇలాగా చాలా జానపద గేయాలు ఇప్పటి వరకు చాలా ప్రాధాన్యత చెంది చాలా ఉన్నాయి। लोक गीतों के कई प्रकार है। इनके एक प्रकार तो बड़ी ही ओजस्वी और सजीव है। यहाँ इसी देश के आदिवासियों का संगीत है। मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में घोड़े, खंडा, बीरा, स्थाल आदि फैले हुए हैं। इनके गीत और नाच अधिक तरह साथ साथ और बड़े बड़े ढोलों के गाए जाते हैं और नाच जाते हैं। 20-20, 30-30 आदि
आदमियों और औरतों के डाल एक साथ या एक दूसरों का जवाब में जागाते हैं, दिशाएं गूंज उठती है. చూడండి లోకగీత్ కాయి ప్రకార్ హై జానపద గేయాలు చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఏక్ ప్రకార్తో బడా హై ఓజస్వి. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలన్నదాని ఏంటి దాని పేరు ఓజస్వి ఆరు సజీవ్ హై. అది ఇప్పుడు కూడా ఇంకా సజీవంగానే బ్రతికే ఉంది. యహా దేశ్ దేశ్ కా ఆదివాసియోं का సంగీత్ హై. ఇది దేశాల యొక్క ఆదివాసుల యొక్క సంగీతం. ఇది ఎక్కడ పాడతారు ఎక్కువగా? మధ్యప్రదేశ్, దక్కన్, చోటా నాగపూర్ మే ఘోడా ఖండా బీలా సంస్థల్ ఆది ఫోలే హుయే హై. ఇలాంటి జిల్లాల్లో అంతా కూడాను ఈ జానపద గేయం చాలా ప్రాధాన్యత ఉందంట. इनके गीत और नाच अधिक तरह साथ साथ और बड़े बड़े डालों में गाया और नाच जाता है. ఈ యొక్క గీతం డ్యాన్స్, ఈ యొక్క పాటలతోని డ్యాన్స్ చేస్తారట. చాలామంది పెద్ద పెద్ద గ్రూపులుగా తయారయ్యి ఈ పాటలు పాడుతూ డ్యాన్స్లు వేస్తారట. 20-20, 30-30 आदमियों और औरतों के डाल एक साथ ही एक दूसरों के जवाब में गाते हैं. 20 మంది 30 మంది ఒక గుంపుగా కూడి ఒకరికి వచ్చిన ఇంకొకరు ఆన్సర్లుగా చెప్పుకుంటూ డాన్స్ పాటలు వాళ్ళకే రచించుకుంటూ అక్కడికక్కడే వాళ్ళే కూర్చుకొని పాటలు పాడేస్తూ ఉంటారట. దూసరా దిశాయం గూంజ్ ఉడ్తీ హే. వాళ్ళు అలా పాటలు పాడి నాట్యం చేస్తుంటే దిక్కులు దుమ్ము రేగిపోతూ ఉంటాయట. వాళ్ళు అంత అద్భుతంగా నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారంట. ఎవరు పహాడియం అప్నే అప్నే గీత్ హే. కొండ జాతి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పాటలు ఉన్నాయి. ఉనికి అప్నే అప్నే భిన్న రూప్ హోతే హే. వాళ్ళకి వాళ్ళ యొక్క డిఫరెంట్ రూపాలతో ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన పాటలు ఉంటాయి. అశాస్త్రీయ హోనే కే కారణ్ మే అప్ని ఏక్ సామాన్ భూమి హే. గద్వా అవి శాస్త్రీయంగా పాడలేరు కదా, అశాస్త్రీయంగా ఉండడం వలన వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. गद्वाल, किन्नौरा, कागड़ा आदि का अपने अपने गीत और उन्होंने गाने के अपनी अपनी వివిధ है. అంటే గద్వాలు, కిన్నోరా, కాంగడ ఇలాంటి అన్నిటికి కూడాను వాళ్ళ యొక్క శాస్త్రీయం లేకుండాను జానపద గేయాలకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క స్టైల్లోనే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఉనకా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. అందుకోసమైనా వాళ్ళకి సపరేట్గా ఒక పేరు కూడా ఉందట. ఏంటి? కొండ జాతి. పహాడే అంటే ఏంటి? కొండ జాతి వారు అని చెప్పేసి వాళ్ళని ఒక కొండ జాతి వారి పాటలు అంటే కొండోళ్ళ పాటలు అంటారు కదా, అది అన్నమాట. వాళ్ళకు ఒక ప్రాధాన్యత వాళ్ళకంటూ ఒకటి నిర్మించుకున్నారు. వాస్తవిక లోకగీత్ దేశ్ కే గాంవ్ ఔర్ దేహతో మే హై. వాస్తవిక లోకగీత్ అంటే నిజం చెప్పాలంటే లోకగీతం ఎక్కడుంది అంటే గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఇన్కా సంబంధ్ దేహత్ జనతా సే హై. ఇక్కడ దీనికి జానపద గేయాలకి ఎక్కువ సంబంధం ఎక్కడుంది అంటే గ్రామాల వాళ్ళకి మాత్రమే ఎక్కువగా సంబంధం ఉంటుంది. బడి జాన్ హోతీ హై. ఇన్మే చౌతా, కజరీ, బారహమాస్, సావన్ ఆది మిర్జాపూర్, बनारस आदि उत्तर प्रदेश, पूर्वी और बिहार के पश्चिम जिलों में गाया जाता है. ఎక్కడ ఎక్కువగా పాడబడుతుంది? బనారస్, మిర్జాపూర్, బనారస్ आदि उत्तर प्रदेश, पूर्वी और बिहार పశ్చిమ జిల్లా में गाया जाता है. ఇన్ని జిల్లాల్లోనే ఈ యొక్క పాటలు పాడబడుతుంది. బాహడ్ और బతియాలి बंगाल के लोकगीत है. బాహడ్ और బతియాలి అన్నది బెంగాలీ యొక్క జానపద గేయం. పంజాబ్ మే మాహియా ఆది ఇసి ప్రకార్ కే హై. పంజాబ్లోనే ఏమని అంటారు? జానపద గేయాన్ని మాహియా అని అంటారు. హీర్, జాన్స్, సోహని, महिवाली संबंधी गीत पंजाबी में और ढोल मारू आदि से गीत राजस्थान में बड़े चाव से गाया जाता है. सोहनी, महिवाला संबंधी गीत पंजाब ला पाड़तारట. नेक्स्ट और ढोल मारू आदि गीत राजस्थान में बड़ी चाव से गाया जाता है. ढोल मारू అనే గీతం రాజస్థాన్లో చాలా ఇష్టంగా పాడతారట. इन देहतों गीतों के रचयित होरी कल्पना के इतना मान में देकर अपने गीतों के विषय रोजमारी का कहते जीवन से लेते हैं. అంటే చూడండి, इन देहतों गीतों के रचयित होरी कल्पना के इतना मान को देकर अपने गीतों के विषय रोजमार्ग के बहते जीवन से लेते हैं. బహతే అంటే ఈ యొక్క జానపద గేయాలు రోజు అంటే జీవితాన్ని
ఈ యొక్క జానపద గేయాల్ని తన యొక్క निरुद्योग ఇది కూడా లేకుండాను జీవన ఉపాధి सीधा धर्म या छू लेते हैं उनके राग भी साधारणता पीला सारंग दुर्गल सावल सौरटी आदि है कहावर बिहारी धोबियों आदि देहतों में बहुत गाया जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं ఇవి ఈ యొక్క జిల్లాలు మండలాలు చెప్పాను కదా ఇవన్నీ కూడాను ఒక గుంపు ఎక్కడైనా ఈ పాటలు పాడుతున్నారంటే ఒక గుమ్ము గూడి జనాలందరూ కూడా అక్కడ వచ్చిస్తారట అంతా ఇంట్రెస్ట్గా ఈ పాటలు पाड़ते ఉంటారు इनका भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांव और इलाकों के बोलियों में गाया जाता है इनकी भाषा के संबंधी భాషకు సంబంధించి सभी लोकगीत गांव గ్రామాల్లోని ఎక్కువగాను ఈ యొక్క పాటలు పాడబడుతూ ఉంటాయి इसी कारण में बेहद ఆహ్లాదకర और आनंददायक होता है దీని కారణంగాను చాలా ఎక్కువగా ఆనందకరం ఎక్కువ ఉత్సాహం కూడా ఉంటుందంట राग तो इन गीतों का आकर्षित होते हैं ఆ యొక్క జానపద గేయాలకు రాగాలే ఆ యొక్క పాటలకి ఆకర్షితులు జనాలు అయిపోతారట इनकी समझ जा सकेगा सकने वाली भाषा भी इनका सफलता का कारण है దీన్ని సంబంధించి దాని యొక్క భాష ఎలా ఏ విధంగా అంటే మన ఏ ఊళ్ళో ఏ జిల్లాలో ఎక్కడ ఏ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఆ యొక్క జానపద గేయాలు ఉంటాయి అందుకోసమే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందుకని ఎక్కువగా ఎవరికి అది అర్థం అవుతాయి కాబట్టి అది అంత సక్సెస్ఫుల్గా జానపద గేయాలు ఉంటాయి भोजपुरी में करीब 30-40 बरसों विदेशियों के प्रचार हुआ है गाने वाले के अनेक समूह उन्होंने गाते हुए देवतों में पीरते उधर जिला में विशेषकर बिहारी विदेशियों से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं భోజ్పూరి కరీబా 30-40 వర్షం అంటే భోజ్పూరి కరీబా 30-40 సంవత్సరాల నుండి ఆ యొక్క భాషల్ని మన జానపద గేయాలని విదేశాల్లో కూడాను ప్రసారం చేయడం మొదలుపెట్టారంట విదేశాల్లో ప్రసారం చేస్తే దానికి చాలా ప్రాధాన్యత కూడా వచ్చిందంటే ఈ गीतों के अधिकतर रस के प्रिया और प्रियाओं के बता रही है परदेसी प्रेमिका और इसके करुणा कारण और विरह का रस बरसाता है ఇది దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క పరదేశీ ప్రేమ కూడాను ఇందులో యొక్క ప్రాధాన్యత చూపించారంటే ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన జానపద గేయాల్లో కూడా వీళ్ళు రచించి పాడడం వల్ల చాలా ప్రాధాన్యత ఇచ్చారు जंगल के गीतों के आदि ये भी डाल गीत होते हैं जंगल అంటే అడవిలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గుంపుల యొక్క పాటలు ఉంటాయి अधिक तरह बिरह आदि में गाया जाता है अधिक तरह అంటే అడవిలో పాటలు కూడా ఎక్కువగా పాడబడుతుంటాయి पुरुष एक और स्त्री और दूसरे और एक दूसरों का जवाब के रूप में डाल बांध कर गाते हैं పురుషులు స్త్రీలు కూడాను ఒకరికి స్త్రీ క్వశ్చన్ వేస్తే పురుషుడు ఆన్సర్ చెప్తాడు పురుషుడు క్వశ్చన్ చెప్తే స్త్రీ ఆన్సర్ చెప్పి ఆ విధంగా గుంపులుగా పాటలు పాడుతూ ఉంటారు और दिशाएं गूंज देते हैं వాళ్ళు పాటలు పాడుతుంటే దిక్కులు దద్దరిల్లుతూ ఉంటాయంట पर इधर कुछ काल से इसी प्रकार के दालिया गायक का हस हुए हैं एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाना अलाहा के है ఇంకా చెప్పుకోవాలంటే చాలా జానపద గేయాలను అలహా అనే జానపద గేయం చాలా ముఖ్యమైనది అధిక తరహా బెందులఖాండ మే గాయా జాతా హై ఇది అధిక తర బెందులఖాండ అనే జిల్లాలోనే ఎక్కువగా పాడబడుతుందంట ఆరంభతో ఇస్క చందేలి రాజోं के राज कवि జాగనిక్ సే మానా జాతా హై ఈ యొక్క జానపద గేయం ఎక్కడ మొదలైంది చందేలి రాజైన మంత్రి ఈ యొక్క జానపద గేయాల్ని రచించాడట जिसने अल्लाह उदल वीरता का अपना కావ్య మే బఖన్ కియా ఆయన చాలా రచించిన అల్లాహ్ ఉదల్ అనే వీరత్వ ఇవన్నిటి కావ్యాల్లో రచించబడి అందులోంచి తీసి पर निश्चय ही उसके छंद के लेकर जान बोली में उसके विषय पर दूसरों देहातों कवियों में भी समय समय पर अपने गीतों को उतरा దానికి సంబంధించిన
ఆయన కవి రచించిన రచనల్లోని కొన్ని పదాలు కొన్ని దాంట్లో తీసుకొని ఈయన జానపద గేయాలుగా రచించాడు. ఆయన రచించడం చూసి మిగతా వాళ్ళందరూ కూడాను కొంతమంది కవులు దాన్ని చూసి వీళ్ళు కూడా జానపద గేయాలని పాడడం, ఇవన్నీ కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు రచించి వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడడం, ఇవన్నీ కూడాను జానపద గేయాలు వలన మనకి అభివృద్ధి ఈ విధంగా అభివృద్ధి చెందాయి. और गीता हमारा गाँव में आज भी बहुत प्रेम से गाया जाता है. ఈ యొక్క జానపద గేయాలు మన యొక్క గ్రామాల్లోని ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పాడబడుతుంది. उन्होंने गाने वाले गाँव गाँव ढोलक लिए गाते फिरते हैं. ఈ జానపద గేయాలు పాడాలనుకున్న వాళ్ళు ఊరు ఊరు అంతా కూడా తిరిగి జానపద గేయాలు డోల్తోని వాయించుకుంటూ పాడుతూ ఉంటారు. इसी की सीमा पर उन गीतों को भी स्थान है. ఇది ఈ సీమ మీద ఈ యొక్క పాటలకి చాలా ప్రాధాన్యత ఉంది. जिन्होंने नट शास्त्रियों पर खेल करते हुए गाते हैं. ఇవందరూ కూడాను ఈ జానపద గేయాలందరూ అన్నీ కూడాను వాళ్ళ యొక్క డాన్స్లో వాళ్ళ యొక్క స్టైల్లో పాట పాడడమే కాకుండా వాళ్ళ యొక్క స్టైల్లో నృత్యం కూడా చేస్తూ పాట పాడుతూ ఉంటారు. అధికతర హై గద్య పద్యాత్మక హై. ఇది ఎక్కువగా చెప్పాలంటే గద్యాత్మకంగా ఉంటుంది. और इनके अपने बोले है. ఎవరెవరు మతాలకి సంబంధించి ఎవరెవరు భాషలకు సంబంధించి వాళ్ళ భాషల్లోని ఈ పాటలు పాడబడుతున్నాయి. अपने देश में स्त्रियों के गीतों के है. అనంత సంఖ్య చెప్పుకోవాలంటే మన యొక్క స్త్రీలకి వారి యొక్క గీతాలు ఉన్నాయి. तो यह गीत भी लोकगीत ही पर अधिक तरह इन्होंने औरतें ही गाते हैं. अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की ही है. तो ये गीत भी लोकगीत पर अधिक तरह इन्होंने औरतें ही गाती है. ఇది జానపద గేయాలు స్త్రీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నదట. ఎక్కడైనా స్త్రీలు ఈ జానపద గేయాలు ఎక్కువగా వాళ్ళే పాడుతున్నారు. इन्होंने सिरजाती भी अधिक तरह वही है. वैसे ही मर्द रचने वालों या गाने वालों को भी कमी नहीं है. స్త్రీల్లోని పురుషులు రచిస్తారు, పురుషులే పాటలు పాడతారని ఏమీ లేదు. జానపద గేయాలను స్త్రీలు కూడా అత్యధికంగా పాటలు రాసి పాటలు పాడతారు. పర్ ఇన్ గీతంకి సంబంధ విశేషత హై. ఈ గీతాలకు సంబంధించి ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఏంటంటే స్త్రీయోं से है. इस दृष्टि से भारत इसी दिशा के सभी देशों में भिन्न है, क्योंकि संसार में अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दी या जनजातियों का अलग और भिन्न नहीं है, मिले जुले ही है. అంటే ఈ యొక్క జానపద గేయాలు ఏంటి, స్త్రీలు పురుషులు అనే డిఫరెంట్గా లేకుండా స్త్రీలకు ఒక ప్రాధాన్యత ఇచ్చి స్త్రీలకు కూడాను ఒక ఆళ్ళకి చెందిన పాటలు కూడా పాడించి వాళ్ళకి ఏ సమయంలో ఏ పాటలు అవసరం ఆయా యొక్క పాటలు పాడించి అందరూ కలిసిమెలిసి ఈ పాటలు స్త్రీలను ఒకసారి పాడాలి పురుషులకు సపరేట్గా పాడాలని లేకుండా స్త్రీ పురుషులు కలిసిమెలిసి ఈ పాటలు పాడుతూ ఉంటారు. त्योहार पर नदियों पर में नहाते समय के नहाने जाते हुए रहा के विवाह के मटक और जोनार के संबंधियों में प्रमुख युक्त गली है. అంటే ఈ యొక్క పాటలు ఎప్పుడు పాడతారు, స్థానానికి వెళ్తున్నప్పుడు నది ఒడ్డున స్థానానికి వెళ్ళినప్పుడు ప్రాధాన్యత ఇచ్చి పాటలు పాడతారు. దేనికి సంబంధించింది, ఒక పుట్టినరోజు వస్తే పుట్టినరోజుకి, ఒక పెళ్లి రోజు వస్తే పెళ్లి రోజుకి, ఏదైనా మంచి కార్యక్రమాలు అవుతాయి ఆ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలకైనా అప్పటికప్పుడు అవి వాళ్ళు రచించి అప్పటికప్పుడు పాడేస్తూ ఉంటారనమాట. జన్మ ఆది సభి అవసరం పరిపి అలగ్ అలగ్ గాతి హే. జన్మదినాలు ఇతర అవసరాల కొలిసి కూడా ఈ పాటలు పాడుతూ ఉంటారు. ఈ స్త్రీయో గాతి హే. స్త్రీలు కూడా ఈ యొక్క పాటకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇన్ అవసరం పర్ కుచ్ ఆజ్ సే హీ నహీ బడే ప్రాచీన కాల్ సే హీ గాయతి రహీ హే. ఈ జానపద గేయాలు ఈ రోజువే కాదు, ప్రాచీన కాలం నుండి కూడా ఈ జానపద గేయాలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला कर दिया है. ఈ యొక్క జానపద గేయాలు తన యొక్క గ్రంథాల్లో కూడాను ఈ జానపద గేయాలని వాళ్ళు రచించిన కావ్యాలన్నీ చాలా కూడాను ఈ జానపద గేయాలకి అంకితం చేశారట. सोहर बनी सहरा आदि उनके अनंत गानों से ही कुछ है. वैसे ही 12 मास पुरुषों के साथ नारियों भी गी जाती है. 12 నెలలోనికి 12 నెలల సాంగులు కూడా వీళ్ళు పాడగలరట జానపద గేయాలు, ఏ మాసానికి ఆ సాంగ్.
एक विशेष बात यही है कि नारियों के गाने సాధారణ అకేలి నహి గాయా జాతా హై. ఏక్ విశేష బాత్ హై కి అంటే ఒక విశేషమైన విషయం ఏంటంటే నారియోంకే గానే అంటే స్త్రీల యొక్క పాట ఒక్కలే పాడలేరట. అకేలే నహి గాయా జాతే హై, ఒక్కలే ఈ యొక్క జానపద గేయాలు పాడలేరట. డాల్ బాంద్కర్ డాల్ బాంద్కర్ గాయ జాతే హై. ఈ పాట ఎప్పుడు కూడా జానపద గేయాలు ఒక్కలే ఎవరు పాడలేరట. గుంపులుగానే ఈ పాటలు ఎక్కువగా పాడతారు.